కాంగ్రెస్ పార్టీ అనంగానే అందరికి ఇప్పుడు హైడ్రానే గుర్తొస్తుంది. అంటే హైడ్రా అనే దాని మీద నెగటివిటీయే చూస్తున్నాం ఎప్పుడు గూడా. ఆ సొంత పార్టీ నేతలే గావచ్చు, అంటే రీసెంట్‌గా సున్నం చెరువు దగ్గర కూల్చివేతలకు గూడా సొంత పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అడ్డుకున్న పరిస్థితి చూసాం. అండ్ దానికి ముందు గూడా దానం నాగేందర్ గావచ్చు, ఇట్లా ఆ పార్టీలోనే వ్యతిరేకత చూసాము. మరి ఎందుకని జెప్పి అంటే పేదల ఇళ్ళే కూలుస్తారా? పెద్దల జోలికెళ్లరా? ఇప్పుడు మీరు హైడ్రా వచ్చినప్పుడు జనమంతా హర్షించారు. ఎందుకంటే హైదరాబాద్‌లో కొన్ని వేల చెరువులున్నాయి. హ్మ్. ఆ చెరువులు, కుంటలు, లేక్ సిటీ, రాక్ సిటీ అంటే అంటారు. ఎంత పాజిటివ్ వినబడ్డదో అంత నెగటివిటీ కూడా ఎక్కువ స్ప్రెడ్ ఎప్పుడైతే అయింది. ఎప్పుడైతే పేద ప్రజల ఇల్లు కూలగొట్టడము, అప్పుడే గృహప్రవేశమైన ఇల్లు కూలగొట్టడము. ఇప్పుడు బడా బాబులు, కాంట్రాక్టర్లు, మంత్రులు, రాజకీయ నాయకులు ఇల్లు ఎవరు కూలగొట్టలే. అదే ఎందుకు పెద్దవాళ్ళ అంటే దగ్గరికెళ్లరు? చట్టంలో ఏమైందంటే బడా బాబుల చేతిలో కర్రున్నోడిదే బర్రె, హ్మ్. నోరున్నోడిదే రాజ్యం. జిస్కీ లాటి ఉస్కీ బైన్స్. కర్రున్నోడు కర్ర వాడిది గాదు, బర్రె వాడిది గాదు. కానీ కర్ర లాక్కొని బర్రె లాక్కున్నట్టు ఒక సామెత ఉన్నట్టు, ఇయాల హైడ్రా పేరుతో మంచి జరిగిందా, చెడు జరిగిందా అని జూస్తే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ మనీ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోయి, రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఇయాల లైవ్లీహుడ్స్ మీద పడ్డది. హ్మ్. కొత్తగా రేవంత్ రెడ్డి రాకముందే కొన్ని లక్షల బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్స్ వచ్చినాయి. మరి నేను ముఖ్యమంత్రి అయినాక నన్ను గుర్తించాలంటే, కట్టాలంటే నా దగ్గర డబ్బులు లేవు. కూలగొట్టడం ఈజీ గదా! కట్టడం కన్నా. నువ్వు కూలగొట్టేటప్పుడు నిజంగా చెరువులు, కుంటలు కాపాడాలనే ఉద్దేశ్యం ఉంటే ఫస్ట్ పెద్దోళ్ళ దగ్గర నుంచి తీసుకురావాల్సుండే. ఆశయం మంచిదైనంత మాత్రాన ఆచరణ పద్ధతి కూడా ఇంపార్టెంట్. హ్మ్. నీ గమ్యం ఎంత ఇంపార్టెంటో గమనం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు గూడా పేరు రావాలి, నేను గూడా ఇక్కడ ఉన్నా అని చూపించుకోవడానికి చెప్పినట్టే ఉంది తప్ప, ఆయన మంచి పని చేస్తే ఎవరినైనా ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. నువ్వు పేరొకటి ముసుగులో ఇంకోటి చేస్తావు రియల్ ఎస్టేట్ దందాలు బెదిరించడానికి చేస్తే అల్టిమేట్‌గా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇయాల హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరొచ్చిందా? చెడ్డ పేరొచ్చిందా? అంటే చెడ్డ పేరే వచ్చింది.